హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో చూపించబోతున్నాను. దానికోసం అయితే 1 కప్ వరకు బీరకాయ ముక్కలను అయితే ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, వెల్లిపాయ, జీలకర్ర, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పచ్చిమిర్చి ఒక 7-8 వరకు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పును వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకులు కరకర అని సౌండ్ రావాలి, అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బీరకాయ ముక్కల్ని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. పూర్తిగా చల్లార్చుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసేసుకొని బీరకాయ ముక్కల్ని వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పప్పులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. చింతపండు, వెల్లిపాయ, జీలకర్ర, ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసుకొని బరకగా రోట్లో రుబ్బినట్టుగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు పోపును పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపునంతా పచ్చళ్ళలోకి వేసేసుకోవాలి.
మొత్తం అంతా ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. బీరకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. దీంట్లోకి కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నారంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి, మాటల్లో చెప్పలేనండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.